రాజపేట మండలంలో ఉన్న అన్ని గొలుసుకట్టు చెరువులను నింపాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు మేకల రమేష్. రాజపేట మండలంలో ఉన్న అన్ని గొలుసుకట్టు చెరువులు నింపాలని భాజపా జల సాధన కమిటీ ఆధ్వర్యంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మేకల రమేష్ సారథ్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రెండవ రోజు జాల కుర్రారం గ్రామాల చెరువులని రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మేకల రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే గొలుసుకట్టు చెరువులోకి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూలిపోయిన కుర్రారం చెరువు అలుగు మరమ్మతులకు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు కాయితి బాలరెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మెండు భగవాన్ రెడ్డి, బీజేవైఎం జిల్లా నాయకులు మురుగు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా భారతీయ జనతా పార్టీ రాజపేట మండల శాఖ ఆధ్వర్యంలో నిన్న ముల్లెగూడెం, పాముకుంట చెరువులను సందర్శించడం జరిగింది. ఈరోజు జాల గ్రామంలో చెరువును సందర్శిస్తున్నాము. మన స్థానిక ఎమ్మెల్యేనేమో మొత్తం రాజపేట మండలానికి నీళ్ళు ఇచ్చిన అని మండల కాంగ్రెస్ నాయకులు చెప్పుకొని తిరుగుతున్నారు. ఆయనను మొత్తం నీళ్ళ ఐలేగా మార్చారు. కానీ మరి మేము ఎక్కడ వెళ్ళినా కానీ ఖాళీ చెరువులే కనిపిస్తున్నాయి, బీడు భూములే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం క్రితం అనేక హామీలు ఇచ్చి వీటిని 100 రోజుల్లో నెరవేరుస్తా అని గద్దెనెక్కి ఈ రోజుకు 365 రోజులు గడిచిపోయినప్పటికీ ఇప్పటి వరకు ఇలాంటి హామీలు నెరవేర్చలేదు. మన మండలానికి విషయానికి వస్తే అటు గన్నమల్ల చెరువు నీళ్లు వృధా అవుతున్నాయి, ఇటు తపసపల్లి నిండు కుండలా ఉంది. కానీ మన మండలం మాత్రం ఎడారిగా మారిపోతుంది. మరి స్థానిక ఎమ్మెల్యే పట్టించుకొని వెంటనే కొంచెం కాలువ తీస్తే ఇక్కడ గొలుసుకట్టు చెరువులన్నీ నిండుతాయి. కాబట్టి వెంటనే ఈ చెరువులు నింపాలి. లేని పక్షంలో రైతులతో కలిసి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ మండల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మన ఆలేరు ప్రజల దురదృష్టం ఏంటంటే మనకొక విజన్ ఉన్న ఎమ్మెల్యే దొరకట్లేదు. అటు గజ్వేల్ చూడండి, ఇటు సిద్దిపేట చూడండి, మంచి రోడ్లు, ప్రతి చెరువుకు గొలుసుకట్టు చెరువులన్నీ కాలువల ద్వారా నింపడం జరుగుతుంది. మన ఆలేరు ఎమ్మెల్యే మాత్రం కేవలం డబ్బులకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు, కానీ కనీసం బ్రిడ్జీలు కట్టినా ఎక్కడ అవసరమో అక్కడ కట్టట్లేదు. అటు రియల్ ఎస్టేట్ కోసం అటు రఘునాథపురం, వెంకటపురం మధ్యలో నిర్మించారు. ఇక్కడ రేణుకుంట, బేంపేట మధ్యలో మంచి ఉన్న బ్రిడ్జిని ఖరాబ్ చేసి గత 2 ఏళ్లుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కావున ఈ చేపట్టిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కుర్రారం గ్రామ చెరువు మరి రాజపేట మండలంలో అతిపెద్ద చెరువు. ఈ చెరువు కింద ఒక 15 నుంచి 20 గ్రామాలు మరి నీటి వసతికి పూర్తిగా నోచుకునే విధంగా ఉండే గతంలో ఈ 3 సంవత్సరాల క్రితం ఈ అలుగు కూలిపోతే పట్టించుకున్న నాదులు లేడు. ఇది శిథిలావస్థకు చేరుకుంది. ఇదొక 100-150 ఎకరాల వైశాల్యంతో చెరువు వాటరు ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది. మరి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కుర్రారం చెరువు నిండితే, ఒకసారి నిండితే 2-3 సంవత్సరాల వరకు మరి గ్రౌండ్ వాటర్ పెరిగి రైతులందరికీ పంటలు అందించే విధంగా ఒక కల్పతరువులా ఉండే ఈ చెరువు. మరి ఆ చెరువు ఒట్టిపోయి ఇప్పటికీ 2-3 సంవత్సరాలు అవుతున్నా కానీ మరి ఈ చెరువు నిండి ఉన్నప్పుడు మత్తడు శిథిలావస్థలకు చేరుకొని ఉన్నా కానీ మరి పాలకులు చూడకుండా వచ్చి ఫోటోలకు మాత్రమే పరిమితమై అభివృద్ధికి నోచుకోక మరి రైతులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారు మరి పాలకులు. మరి ఇది ఒక రాజపేట మండలాన్ని సౌతి తల్లిగా ప్రేమ చూపెడుతున్నటువంటి నాయకులు మరి ఓట్ల కోసం మాత్రం వచ్చి మాకు ఖచ్చితంగా ఓట్లు వేయాలని చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తూ, రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ, రైతులను అపహాస్యం చేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు. మరి రైతులు అప్లపాలై తీవ్ర మన సంక్షోభంలో వ్యవసాయం కూరుకుపోయింది. మరి అలాంటి రైతులను ఆదుకోవాలంటే, వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలంటే మరి చెర్లన్నీ నింపి, గొలుసుకట్టు చెర్లను నింపి రైతాంగాన్ని ఆదుకొని వాళ్ళ కళ్ళలో సంతోషాన్ని చూడాలని చెప్పి సందర్భంగా రైతాంగం తరఫున భారతీయ జనతా పార్టీ మండల పక్షాన
మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నింపాలే. పక్కకు తలాపు రాజపేట పొలిమేర పరిసర గ్రామాల నుంచి వాటర్ తీసుకుపోయి మరి వృధాగా అయితే తుంగతుర్తి మరి ఆలేరు నియోజకవర్గం దాటి కూడా వెళుతూ ఉన్నాయి. మరి ఇది ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వానికి కనిపిస్తలేదా? కళ్ళుండి చూస్తలేరా? మరి నోరుండి మాట్లాడతలేరా? కొందరి నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొని ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యపరుస్తూ, రైతులను మరి నిర్లక్ష్యం చేస్తూ ఈ ప్రాంతాన్ని పూర్తిగా వెనుకబడేసే కుట్ర చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ మీ ఒక్క నాయకులు, అధికార పార్టీ నాయకులను గ్రామాలలో తిరగనీయకుండా రైతులంతా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. చెరువులను నింపకపోతే తస్మాత్ జాగ్రత్త. నాయకులు ఖచ్చితంగా కళ్ళు తెరిచి ఈ చెరువులను నింపి రైతాంగాన్ని ఆదుకుంటారా, మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమే మరి నడుచుకుంటారా అని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. గొలుసుకట్టు చెరువులను వెంటనే, గొలుసుకట్టు చెరువులను వెంటనే, కురారం అలుగు వెంటనే, కూలిపోయిన కురారం అలుగును వెంటనే, కూలిపోయిన కురారం చెరువు అలుగును వెంటనే, కూలిపోయిన కురారం అలుగు చెరువును వెంటనే, కురారం చెరువులకు నీళ్లను వెంటనే, మండలంలోని అతిపెద్ద చెరువు కురారం చెరువును వెంటనే నింపాలే, 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 నింపాలే. మన నీళ్లు, మన నీళ్లు, మన నీళ్లు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.